తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సామాన్య మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లిని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు ఆయన. తెలంగాణ తల్లి విషయంలో కూడా ఏదైతే మీరు ఈరోజు రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే సెక్రటేరియట్ ముందు పెట్టాలనుకుంటే పెట్టుడు పెద్ద విషయం కాకుండే మీకు, కానీ మీ మనసులో అది లేకుండే. మీరు ఆ ప్రైమ్ స్పాట్ని మీ బీఆర్ఎస్ అంటే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ నేషనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసం మీరు ఆ ప్లేస్ని రిజర్వ్ చేసి పెట్టుకురు. ఎందుకంటే రాష్ట్రంలో మీ బ్రాండింగ్ మీరు చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే చాకలి ఆయలమ్మ గారు, లేకపోతే సమ్మక్క సారలక్కలు, లక్షలాది మంది తెలంగాణ ఏం కోరుకుంటుందో ఆ ప్రతిబింబమే ఈరోజు తెలంగాణ. మీరు దాన్ని కూడా రాజకీయం చేయాలని, మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెడేస్తామని, ఈ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహం పెడతామని, ఎంత అహంకారము. ఆల్రెడీ మీకు ప్రజలు బుద్ధి చెప్పి 10 ఏళ్ల తర్వాత గద్దె దింపిర్రు. మీరు ఇప్పుడు అధికారంలో లేరు. మీరు అప్పుడే అధికారంలోకి రాబోతున్నాము, వచ్చినాక మారుస్తామని చెప్పడాన్ని చూస్తే మీకు ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో తెలుస్తుంది. మాకు అధికారం ఇచ్చి సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేము ఇచ్చి ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేస్తే మేము 5 ఏళ్లలో ప్రజలకు జవాబుదారులం అవుతాము. 5 ఏళ్లలో మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. 5 ఏళ్లలో మీ సంవత్సరంలో ఏదైనా వెనుకబడి ఉన్నా అవన్నీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు కాబట్టి ఈ సంవత్సరంలో మేము ఏం చేయలేకపోయినామని ప్రజలు అర్థం చేసుకోగలిగారు. మమ్మల్ని అర్థం చేసుకున్న ప్రజలు మేము ఏదో చేస్తున్నాం, మేము మంచి చేస్తున్నాం అన్న ఉద్దేశంలో మీరు ఈ విషయం కక్కుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఏం చేయాలో ఒక పక్క బావ, ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ నాయనన్న బయటకు వస్తలేడు. ఆయన వచ్చి మాట్లాడితేనని అర్థం పడదాం ఉండేది, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కానీ మీ ఇద్దరు కలిసి 24 గంటలు మీరేమనుకుర్రు, మేము ఒక ఆయన ఏమో మామ తర్వాత అల్లుడు ముఖ్యమంత్రి అయిదామనుకుంటూ, ఒక ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయిదామనుకుర్రు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి కావడానికి ఫస్ట్ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జీర్ణించుకో